28వ అధ్యాయం 72వ సర్గ. అయోధ్య చేరిన భరతుడు. తండ్రి ఎప్పుడూ ఉండే మేడకు పోయి అక్కడ ఆయన లేకుంటే తల్లి కైకేయి ఇంటికి పోయాడు భరతుడు. పరదేశం నుంచి వచ్చిన కొడుకును చూచి సంతోషంగా తాను కూర్చున్న బంగారు పీఠం మీద నుంచి దిగి కొడుకు దగ్గరకు పోయింది. భరతుడు తల్లి పాదాలకు నమస్కరించాడు. తల్లి భరతుడిని తన తొడల మీద కూర్చోబెట్టుకుని అతడి శిరస్సు వాసన చూసి ఇలా అన్నది: నాయనా, నువ్వు ఊరు వదిలి ఎన్నాళ్ళైంది? మార్గాయాసం వల్ల అలసటగా ఉందా? మేనమామ సుఖమా? అక్కడ ఎలా ఉన్నావు నువ్వు? అక్కడ సంతోషంగా ఉందా నీకు? జవాబుగా భరతుడు: అమ్మా, నేను ఊరు వదిలి 7 రాత్రులయ్యాయి. తాత మామ అందరూ క్షేమమే. వారు నాకు దండిగా ధనమిచ్చారు. అవన్నీ సరే. నా ప్రశ్నలకు జవాబు ఇవ్వు తల్లి. నువ్వు పడుకునే పక్క ఎందుకు పాడుపడినట్లుంది? ఎందుకు రాజబంధువులు, రాజునకు సంబంధించిన ఇతరులు దుఃఖపడుతున్నారు? రాజు ఎప్పుడూ నీ ఇల్లు విడిచిపోడు కదా, ఇప్పుడెందుకు లేడు అని అన్నాడు. వినయంగా తండ్రికి నమస్కారం చేయాలని వేగంగా ఇటు వచ్చాను. ఆయనకు నేను వచ్చిన సంగతి చెప్పు. పెద్ద భార్య కౌసల్య ఇంట్లో ఉన్నాడా? అట్లయితే నేను అక్కడికే పోతాను అని అడిగాడు భరతుడు తల్లి కైకేయిని. తాను చెప్పబోయే వార్త భరతుడికి సంతోషం కలిగిస్తుందన్న ఆశతో కైకేయి ఇలా అంది: నాయనా, నీ తండ్రి సామాన్యుడా? ఆయనకు యజ్ఞాలు చేయడం స్వభావం. పాపం అంటే ఏమిటో తెలియదు. గొప్ప మనసున్నవాడు, తేజోవంతుడు. ఆర్యులందరికీ ఆయనే దిక్కు. ఇలాంటి వాడైనప్పటికీ భూమి మీద పుట్టిన వారు ఏ తోవన పోతారో ఆ దారిలోనే ఆయన పోయాడు అని తండ్రి మరణ వార్తను భరతుడికి చెప్పింది. ఆ వార్త విన్న భరతుడు ఆర్తుడై, హా తండ్రి అని నేల మీద చచ్చిపోయిన వాడిలాగా పడిపోయాడు. లేచి చేతులెత్తి ఏడుస్తూ దుఃఖపడుతూ దిగ్భ్రమ చెంది నేల మీద పడి, నాయనా, నన్ను చూడు, ఎక్కడికి పోయావు? తండ్రి, దయతో నన్ను చూడవా? శరత్కాలం నాటి రాత్రి పూర్ణబింబంతో ఆకాశంలాగా ఈ అందమైన శయ్య రాజు పడుకుంటే ఎంతో కాంతివంతంగా ఉండేది. నేడు రాజు లేనందున చంద్రుడు లేని ఆకాశంలాగా, నీళ్లు లేని సముద్రంలాగా కనిపిస్తున్నది అన్నాడు. ఇలా అంటూ వస్త్రంతో ముఖం కప్పుకుని గొడ్డలతో నరకబడ్డ చెట్టులాగా నేలపై పడి ఏడ్చాడు. కైక కొడుకును తన చేతులతో పట్టి మెల్లగా లేపింది. లేపి, రాజా లే, ఈ విధంగా నేల మీద పడి ఎందుకు ఏడుస్తావు? నీలాంటి బుద్ధిమంతులు ఉన్నారా? బుద్ధిమంతులు ఇలా ఏడుస్తారా? మనుషులు ఎల్లప్పుడూ బతుకుతారా? నాయనా, సమస్త వేదాలు చదివావు. అందరికీ ఇష్టమైన విధంగా ప్రవర్తించాలి. విష్ణు పూజ మీద నీ మనసు ఎప్పుడు లగ్నమై ఉంటుంది. ఇలాంటి వాడివి చచ్చిన వారికే ఏడవటం వలన లాభం లేదు అని భరతుడితో అన్నది. జవాబుగా అతి కష్టం మీద భరతుడు శ్రీరాముడిని యువరాజుగా చేస్తాడను, లేదా ఏదైనా యజ్ఞం చేస్తున్నాడని అనుకుని ఆశతో వచ్చాను. రాజును చూసే పుణ్యం లేకపోయింది. నా కోరిక తీరలేదు. హృదయం ముక్కలైపోతున్నది. నేను రాకముందే ఇలా చావడానికి ఆయనకి ఏమైంది? వచ్చిన రోగం ఏమిటి? తండ్రికి పరలోక కార్యం చేసిన శ్రీరామ లక్ష్మణులు ఎంత పుణ్యాత్మలో కదా! నేను వచ్చే వరకు తండ్రి బతుకుంటే నా శిరస్సు వాసన చూసి ఉండేవాడు కదా! ఇక దుమ్ములో మునిగిన నా శరీరాన్ని తన చేతులతో ప్రేమగా తుడిచి బుజ్జగించేవారెవరు? ఇక నాకు సుఖంగా తాకే చేయి ఏది? శ్రీరామచంద్రుడికి నేను వచ్చిన వార్త చెప్పి పంపండి. తండ్రి పోయిన కారణాన ఇక అన్నీ అన్నే కదా! తండ్రిలాగా పూజ్యుడు ఆయనే కదా నాకిక రక్షకుడు. కాబట్టి ఆయన పాదాలపైన పడతాను. తండ్రి స్వర్గానికి పోయే ముందర నాకు ధర్మంతో కూడిన హితబోధ ఏమని చేశాడు? తండ్రి మరణించే ముందర చివరిగా నాకు చెప్పమని చెప్పిన హితవాక్యాలు నాకు వినాలనుంది అని అన్నాడు. కైక ఉన్నదున్నట్లు ఇలా చెప్పింది భరతుడికి. రామ, సీత, లక్ష్మణ అనే మిక్కిలి దుఃఖంతో ఏడుస్తూ ఏడుస్తూ రాజు స్వర్గానికి పోయాడు. ఈ అప్రియ వాక్యాలు విన్న భరతుడు మనసులో చాలా బాధపడ్డాడు. ఏడుపు ముఖంతోనే తల్లిని చూస్తూ, అమ్మా, శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణుడితో ఎక్కడికి పోయాడు? అలా పోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు తల్లిని. కైక వినడానికి దుఃఖ వార్తైనా అది సంతోష వార్తగా తాను చేసిన పని ఉన్నదున్నట్లు ఇలా చెప్పసాగింది. కుమారా, నారచీరలు కట్టుకుని శ్రీరాముడు సీతతో లక్ష్మణుడితో దండకారణ్యానికి పోయాడు అని కైక అనగా, ఆ భయంకర వార్తను విని భయంతో, అన్న ఏదో చేయదగిన దోషం చేశాడా? దాని వలన వంశానికి అపకీర్తి వచ్చునే అని అనుకుంటూ ఇలా అన్నాడు భరతుడు. అమ్మా, శ్రీరాముడు బ్రాహ్మణ ధనాన్ని ఆశించలేదు కదా! నేరం చేయని ధనవంతుడినైనా లేదా నిరుపేదనైనా బాధించలేదు కదా! పరాంగణల సాంగత్యం చేయలేదు కదా! అలా చేయకపోతే భ్రూణహత్య చేసిన వాడిలాగా శ్రీరాముడిని అరణ్యాలకు పంపడానికి కారణం ఏమిటి? భరతుడు ఇలా అడిగేసరికి తాను పండితురాలిని అని అనుకుంటున్న చపల చిత్త కైకేయి ఉన్నదున్నట్లు తాను చేసిన పనికి తానే ఉబ్బిపోతూ ఇలా అంది. శ్రీరామచంద్రమూర్తి బ్రాహ్మణ ధనం కొంచెమైనా కోరినవాడు కాదు. పరస్త్రీలను కామదృష్టితో కన్నెత్తి అయినా చూడడు. పేదవాడినైనా గొప్ప గుణాలు గల నిర్దోషినైనా బాధించడు. శ్రీరాముడిని అడవులకు పంపమని, నిన్ను రాజుగా చేయమని నేనేరా నీ తండ్రిని కోరాను. తాను చెప్పిన మాటపై నిలిచి నీ తండ్రి తమ్మునితో సీతతో శ్రీరాముడిని అడవులకు పంపాడు.
అలా పంపిన తర్వాత తన ప్రియకుమారుడిని చూడకుండా ఉండలేక దుఃఖంతో చనిపోయాడు. కొడుకా, నీ కొరకు నేనింత పని చేశాను. ఏడుపు ఆపు. పురోహితులు నీ రాజ్య సంపద నీవు పొందేలా చేయాలని నీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ధైర్యం తెచ్చుకుని పట్టాభిషేకానికి సిద్ధంగా. ఈ పట్టణం, ఈ రాజ్యం, నానా రకాలైన బొక్కసాలు ఇవన్నీ నీవే అవుతాయి. రాజునకు కావలసిన సంస్కారాలు ముగియగానే బ్రాహ్మణులు నీకు అభిషేకం చేస్తారు. 73వ సర్గ. కైక ఇలా భరతుడితో చెప్పగానే తండ్రి మరణాన్ని, అన్న తమ్ముడు అడవులకు పోవడాన్ని విన్న అతడు శోకాగ్నితో కాలిపోయాడు. తల్లితో, నా తండ్రిని, తండ్రితో సమానమైన రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రమూర్తిని విడనాడి ఏడిచే ఈ అనాథకు, నిర్భాగ్యుడికి ఐశ్వర్యం ఎందుకు, రాజ్యం ఎందుకు? ఓసి క్రూరురాలా, రాజును చంపావు. సాధుగుణాలున్న శ్రీరామచంద్రుడిని అడవుల పాలు చేశావు. పుండు మీద కారంలాగా తీవ్ర దుఃఖంలో ఉన్న నాకు మరింత బాధ కలిగించావు. అయ్యో, ఆ రాజేంద్రుడు బుద్ధి లేని వాడిలాగా నిన్ను తెచ్చుకుని నిప్పులు ఒళ్ళో పెట్టుకున్నాడు కదా! ఓసి దుష్టురాలా, మా వంశాన్ని నాశనం చేయడానికి నువ్వెక్కడి నుండి దాపురించావే? సమస్త లోకాలను నాశనం చేసే కాళరాత్రిలాగా రాజును చంపావు కదా! బుద్ధి లేనిదానా, అజ్ఞానంతో, ధనకాంక్షతో నీ వంశ సుఖాలన్నీ నాశనం చేశావు కదా! నిన్ను పెళ్లి చేసుకున్న కారణాన రాజు దిక్కులేని వాడిలాగా చచ్చిపోయాడు కదా! మిక్కిలి ధర్మాత్ముడు, ఉత్తమోత్తముడు శ్రీరామచంద్రుడు నువ్వు సవతి తల్లివని, పరమ పాపివని ఎంచగా, తన తల్లి అనుకుంటూ శ్రద్ధాభక్తులతో తన తల్లిని ఆదరించినట్లే నిన్ను గౌరవించలేదా? మా తల్లి కౌసల్య మనఃపూర్వకంగా ప్రేమతో తన చెల్లెల్లాగా నిన్ను కూడా ఆదరించలేదా? అలాంటి మహాత్మురాలి కొడుకును, ధర్మాత్ముడిని నారచీరలు కట్టించి భయంకరమైన అడవులకు బలాత్కారంగా తోసిన దరిద్రురాల, నీకు కొంచెమైన బాధ లేదు కదా? శ్రీరాముడిని ఊరు వెడలగొట్టి నువ్వు పొందిన పుణ్యలాభం ఏమిటి? శ్రీరాముడి విషయంలో నాకు ఏ విధమైన భావం ఉందో పిసినిగొట్టువని నువ్వు తెలుసుకోలేకపోయావు. ఓసి వంశనాశకురాల, ఈ భూమికి నువ్వెంత కీడు కలిగించావో నీకు తెలియదు. శ్రీరామ లక్ష్మణులు దూరదేశవాసులు అయితే ఏ బలంతో ఈ రాజ్యాన్ని, ఈ నగరాన్ని నేను పాలించగలను? రామలక్ష్మణుల బలం వల్లే, సహాయం వల్లే దశరథుడు శత్రువులకు భయపడకుండా పాలిస్తున్నాడు. ఇప్పుడు వారి సహాయం లేకుండా నేనెలా పాలించగలను? ఈ భూభారాన్ని నాలాంటి బాలుడు భరించడం ఎలా సాధ్యం? పెద్ద ఆబోతు కోడి మోయాల్సిన భారాన్ని లేగదూడ ఎలా మోస్తుంది? నువ్వు రాకుమారుడు కావా? క్షత్రియ వంశంలో పుట్టలేదా? యవ్వనవంతుడు కావా? నీకెందుకు ఇతరుల సహాయం? మంత్రులు, అధికారులు లేరా? నువ్వు పడే కష్టం ఏమిటి అంటావేమో. నీ పాపిష్టి ఆలోచనలను నేను ఒప్పుకోను. నీ సంకల్పం వ్యర్థం కాగా ఆ దురంత శాపంతో మాడిపో. నీకిదే శిక్ష, వేరే శిక్ష లేదు. వ్యర్థ సంకల్పవై ఏడుస్తూ ఉండు. ఇదేనా నువ్వు నాకు చేసే మేలు అంటావా? విను, శ్రీరాముడు నిన్ను తల్లి అనే భావంతో చూస్తున్నాడు కాబట్టి నిన్ను ఇంకా ఎక్కువగా దండిస్తే ఆయన కోపం వస్తుందని భయపడి ఇంతటితో వదిలిపెట్టాను. అలా కాకుంటే ఓయి మాయలు మారి, నువ్వు చేసిన దానికి నిన్ను ఊరి నుండి వెడలగొట్టాల్సింది. మా వంశంలో పెద్దవారు భూభారం వహిస్తే తక్కిన సోదరులు ఆయన తండ్రిలాగా సేవిస్తారు. ఈ ధర్మం నీకెందుకు తోచలేదు? ఓసి నీచురాలా, నీతో సంబంధం ఉండబట్టే నా పొగరు మట్టిలో కలిసింది. మా వంశం సంగతి అలా ఉంచు, నీ పుట్టినింట్లో కూడా అంతే కదా. ఓసి పాపాత్మురాలా, నా తండ్రిని చంపినట్టే నన్ను చంపాలనుకున్నావు. నా తండ్రిలాగా నీ మాయ మాటలకు లోబడను. నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తాను. ఆ శ్రీరాముడిని పట్టణానికి మరల వచ్చేట్లు చేస్తాను. అగ్నిప్రభ గల ఆయన్నే రాజుగా చేసి స్థిరమైన అంతఃకరణతో ఆయనకు దాసుడనై ఛత్ర చామరాజుల సేవ చేస్తూ ఆయనకు సంతోషం కలిగిస్తాను. ఇది నా స్వరూప స్వభావం. నా స్వరూపం వల్లే నేను ఆయనకు దాసుడిని. ఇలా భరతుడు అసహ్యపడి వంచిన మనసున్న కైకను తిట్టి మితిమీరిన దుఃఖంతో గుహలోని సింహంలాగా పెద్దగా ధ్వని చేశాడు భరతుడు. 74వ సర్గ. దుర్వార్త వినగానే కలిగిన అల్పకోపం వల్ల అంతవరకు మృదువుగా తల్లిని దూషించిన భరతుడు ఆమె చేసిన పని ఆలోచించిన కొద్దీ మరింత ఘోరంగా అనిపించడంతో కోపం పెరిగి ఆమెను మరింత తీవ్రంగా దూషించసాగాడు. చెడు నడవడి కలదానా, ఛీ పో, నువ్వు రాజ్యంలో ఉండకుండా అడవులకు పో, క్రూరురాలా, ఇలాంటి ధర్మహీనమైన పని చేశావు కదా. భార్యాభర్త న్యాయం నీలో లేదు కాబట్టి భర్త చనిపోయాడని నువ్వు ఏడ్చి ఉండవు. నేను చచ్చానని ఏడు. రాజు కాని, పుణ్యాత్ముడు సీతావిభుడు గాని నువ్వు ఈ దుష్కార్యం చేయడానికి ముందు తిట్టారా? కైకేయి, ఈ వంశం కూలిపోయే పని చేశావు కాబట్టి నిన్ను భ్రూణ హత్య బాధిస్తుంది. నువ్వు అధోలోకాలకు పోతావు. నీకు నీ భర్తతో సాలోక్య సుఖం కలుగదు. ఇలాంటి భయంకరమైన పాపకార్యం చేయడానికి ఆసక్తి గల నిన్ను చూసి సీతావిభుడు నా సమీపంలో లేని కారణాన నాకు రాజ్యం రావడం నిజమే అయినా నేను ఏలటం అసత్యం అని అంటాను. నువ్వు చస్తావేమోనని కూడా అనిపిస్తున్నది. వైధవ్యానికి, హత్యకు భయపడకుండా భర్తను చంపిన పాపాత్మురాలివి. నీ మాట ప్రకారం నడుచుకుంటే లోకనిందతో, అధర్మంతో చస్తాను. నా తండ్రిని చంపావు, అన్నను అడవులకు పంపావు.
ఈ రెంటికి నేను కారణమన్న అపకీర్తి నాకు అంటగట్టావు. ఇక నలుగురిలో ఏం న్యాయమని తలెత్తుకుని తిరగగలను? నువ్వు నాకు తల్లివి గావు. కొడుకుల సుఖం, కీర్తి కోరేది తల్లి గాని, నీలాగా దుఃఖం, అపకీర్తి కలిగించేది తల్లి ఎలా అవుతుంది? ఏ పగవారు చేయలేని పని నువ్వు చేశావు. పగవారు యుద్ధంలో దెబ్బతీస్తారేమో గాని, నీలాగా వంశనాశనం, నాకు అపకీర్తి వచ్చేట్లు చేయలేరు కదా! ఇలాంటి నువ్వు నాకు తల్లివి కావు. బంధువు కూడా కాదు. నీతో మాట్లాడకూడదు. నీ ముఖమైనా చూడకూడదు. నువ్వు భర్తను చంపి శ్రీరాముడి తల్లికి, లక్ష్మణుడి తల్లికి దుఃఖం తెచ్చిపెట్టావు. అసమాన ధర్మనిష్ఠుడైన కేకయ్య రాజు కూతురివి కాదు. ఆయన కూతురివే అయితే ఆయన గుణాలు నీలో ఉండాలి. నువ్వు ఒక ఆడ దయ్యానివి. పుట్టింటి వారికి, అత్తింటి వారికి అపకీర్తి తెచ్చావు. శ్రీరాముడిని అడవుల్లోకి తోసి నా తండ్రిని స్వర్గానికి పంపావు. తల్లిలాంటి వాడే కొడుకంటారు. నీ వల్ల నేను లోకాలకు అప్రియుడనైనాను. తల్లితో చాటుగా ఈ పని చేయించాను నేను అన్న అపకీర్తి వస్తుంది. కౌసల్యకు కొడుకు లేనిదానిగా చేసి నువ్వు సంపద కోరుకున్నావు. పాపాత్మురాలా, నీకు నరకం తప్పదు. దయాహీనురాలా, నీ చెప్పు నడవడిక కలదానా, కౌసల్య కొడుకు నాకు పెద్దవాడని, తండ్రితో సమానమని నీకు తెలియదా? అతడికి కీడు చేస్తే అందరికీ చేసినట్లే కదా! పుత్రుడి కంటే ఎక్కువ ఇష్టబంధువు స్త్రీకున్నాడా? అలాంటప్పుడు ఒక్క కొడుకు మాత్రమే గల కౌసల్య శ్రీరాముడిని వదిలి ఎలా ఉండగలదు? పతివ్రత అయిన కౌసల్య బుద్ధి లేని నీ వల్ల బిడ్డలేనిదే ఏడవకుండా ఉండగలదా? అలా ఆమెను దుఃఖపెట్టిన కారణాన నువ్వు ఇహపరలోకాల్లో దుఃఖపడతావు. మా అన్న శ్రీరాముడు ఉన్న చోటుకు పోయి ఆయన్ని పిలుచుకుని వచ్చి ఆయన పాదాలను కొలిచి తండ్రికి చేయాల్సిన పితృకార్యాలను చేసి నువ్వు నాకు అంటకట్టిన అపకీర్తికి బదులు సత్కీర్తి, పాపానికి బదులుగా పుణ్యాన్ని సంపాదించుకుంటాను. నీ విపత్తికి, శ్రీరామ సంపత్తికి, నా ప్రతిపత్తికి నువ్వు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఏడువు. దుఃఖం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, గౌరవించబడుతుందని, సవతికి ఎలాంటి గౌరవం రాకుండా నీకు రావాలని ఆలోచన చేశావు. నువ్వు ఏడుస్తుండగానే శ్రీరాముడిని రాజుని చేస్తాను. కౌసల్యకి రాజమాత అనే గౌరవం కలిగిస్తాను. శ్రీరాముడు ఎలా మునివేషంతో అడవులకు పోయాడో, అలాగే నేను నువ్వు చూస్తుండగానే మునివేషంతో అడవులకు పోతాను. ప్రజలు ఏడుస్తున్నది శ్రీరాముడికి రాజ్యం లేదని కాదు. శ్రీరాముడు అన్యాయంగా అరణ్యాల పాలైనాడని ఏడుస్తున్నారు. లోకులు ఎలా ఏడిచారో అలానే నువ్వు ఏడవాలి. పుత్రశోకంతో ఏడ్చే శిక్ష నీకు చాలదు. కాబట్టి నువ్వు చేసిన పాపానికి ఇప్పుడే అగ్నిలో దూకు. హా అని ఏడుస్తూ దండకకు వెళ్ళు, లేదా ఉరి పోసుకుని చావు. నీకు వేరొక ప్రాయశ్చిత్తం లేదు. శ్రీరాముడిని అడవులకు పంపిన పాపం పోవాలంటే ఆయన మరల తీసుకొచ్చి రాజుని చేయటమే. ఆయనను భూమికి రాజుని చేసి నేను పుణ్యుడిని అవుతాను. 75వ సర్గ. భరతుడు రోషంగా కళ్ళు ఎర్రగా చేసుకుని శరీరం మీదున్న ఆభరణాలను పారేసి తనను చూడడానికి వచ్చిన మంత్రులతో ఇలా అన్నాడు. అయ్యా అమాత్యులారా, వాస్తవం చెప్తా వినండి. రాజ్యం నాకు కావాలని నేను కోరలేదు. అది నాకు లభించాలని దురాలోచన చేసిన నా తల్లిని నేను ప్రేరేపించలేదు. రాజు సంకల్పించిన శ్రీరామ పట్టాభిషేక వార్త కూడా దూరదేశాల్లో ఉన్న నాకు తెలియదు. శ్రీ సీతారామ లక్ష్మణులు దండకారణ్యానికి పోయే విషయం కూడా నాకు తెలియదు. ఇలా అంటూ పెద్ద ఎత్తున గొంతెత్తి ఏడ్చాడు భరతుడు. ఆ ఏడుపు ధ్వని కైకి ఇంటి నుండి వస్తున్నట్లు కౌసల్య, సుమిత్ర అర్థం చేసుకున్నారు. ఇలా కైకతో మాట్లాడిన భరతుడు శత్రుఘ్నుడితో కలిసి కౌసల్య ఇంటికి పోయి దుఃఖంతో ఉన్న ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ ఇల్లాలు భరతుడిని చూసి ఇలా అంది. విస్తారమైన రాజ్యమంతా నీవు కోరినట్లే భరత, నీ తల్లి కారణాన లభించగదా. కార్యభారం అయిపోయింది కాబట్టి నువ్వు నీ తల్లి కైక రొమ్ముల మీద చేతులుంచుకుని విచారం లేకుండా హాయిగా నిద్రపోండి. క్రూరమైన మనసున నీ తల్లి నా కొడుకును నారచీరలు కట్టించి అడవులకు పంపి ఏం లాభం పొందింది? రాజ్యలాభం నీ పట్టాభిషేకంతో వచ్చింది కదా. శ్రీరాముడిని దండకకు పంపడంలో వచ్చిన లాభం ఏమిటి? మర్యాదహీనురాలైన కైక శ్రీరాముడితో కౌసల్యను కూడా అడవులకు పంపమని అడిగి ఉండాల్సింది. ఇప్పుడైనా ఆ పని చేయాలి. అవశ్యం చేస్తుంది. అలా అయితే నా కొడుకుతో నేను సుఖంగా ఉంటా కదా. కైక పొమ్మనేదాకా నేనెందుకు కాచుకుని ఉండాలి? భర్త లేని దానికి కొడుకే దిక్కు కదా. నా కొడుకు దగ్గరకు నేను పోవడానికి ఒకటి అనుమతి ఎందుకు? నీ తండ్రి నిత్యాగ్నిహోత్రం పెద్ద భార్యనైన నా దగ్గరే ఉంది. దాంతోనే కదా రాజుకు సంస్కారం చేయాలి. నువ్వు తనకు సంస్కారం చేయొద్దని నీ తండ్రి చెప్పాడు కదా. నీ తల్లిని కూడా వదిలిపెడతానని, ఆమె తనకు భార్య కాదని కూడా రాజు చెప్పాడు. కాబట్టి రాజుకు సంస్కారం చేసే అధికారం నీకు లేదు. కాబట్టి అగ్నిహోత్రం తీసుకుని నేను, సుమిత్ర శ్రీరాముడున్న చోటుకు పోతాం. చేయాల్సిన సంస్కారాలన్నీ శ్రీరాముడే చేస్తాడు. నువ్వు ఈ భూమినంతా పాలించు అని కఠిన వాక్యాలను కౌసల్య చెప్పింది భరతుడికి. కౌసల్య పలికిన కఠినమైన మాటలు విన్న భరతుడు ఆమె పాదాలపైన మూర్ఛపోయాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని వినయంగా చేతులు ముకుళించి కౌసల్యతో ఇలా అన్నాడు. తల్లి, ఎందుకు నన్ను ఇలా నిందిస్తావు? శ్రీరాముడిపైన నాకు ఎలాంటి భక్తి ఉందో నీకు తెలియని కొత్త విషయమా? ఇక్కడ పట్టాభిషేక విషయం గాని, అది నా తల్లి విఘ్నం చేసిన సంగతి గాని
శ్రీరాముడిని అడవులకు పంపిన పాపపు చరిత్ర గాని నాకు తెలియదు. ఇది అసత్యం గాదు. అన్నను అడవుల పాలు చేసేంతటి పాపాత్ముడనా? పడుకుని ఉన్న ఆవును కాలితో తన్నినవాడు ఏ గతులకు పోతాడో, ప్రేమగల వానిలాగా నటించిన భృత్యుడితో గొప్ప పనులు చేయించి ఏ ప్రతిఫలం ఇవ్వనివాడు ఏ గతికి పోతాడో, శ్రీరాముడు అరణ్యానికి పోవడానికి సమ్మతించిన ఆ దుర్మార్గునికి అదే గతి లభించుగాక. లోకులందరినీ తన బిడ్డల్లాగా రక్షించే రాజుకు ద్రోహం తలపెట్టేవాడికి ఏ గతులు కలుగుతాయో, 6వ భాగం పన్ను తీసుకుని ప్రజలను రక్షించలేని రాజుకు ఏ గతి పడుతుందో, అదే గతులు శ్రీరాముడిని నేను అరణ్యవాసానికి అంగీకరిస్తే నాకు కూడా పట్టుగాక. యజ్ఞం చేయించుకుని బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వని మోసగాడికి ఏ గతి పడుతుందో, శ్రీరాముడిని అడవికి పొమ్మన్న పాపికి అదే గతి పట్టుగాక. యుద్ధంలో పిరికితనంతో పారిపోయే రాజుకు ఏ గతి పడుతుందో, గురువు చెప్పిన వేదాంత రహస్యాన్ని సోమరితనంతో అనుష్ఠానం చేయని వాడికి ఏ గతి కలుగుతుందో, ఆ గతి శ్రీరాముడిని అడవికి పొమ్మన్న వాడికి కలుగుగాక. శ్రీరాముడిని అరణ్యానికి పోవడానికి అంగీకరించిన వాడికి ఆయన సింహాసనం మీద ఉండగా చూసే భాగ్యం లేని వారవుగాక. పెద్దలను తిరస్కారంతో చూసేవాడికి, ఆవును కాళ్ళతో తాకేవాడికి, గురువు మీద నింద మోపేవాడికి ఏ గతి కలుగునో, అదే గతి శ్రీరాముడు అడవులకు పోవడానికి ఒప్పుకున్న వాడికి కలుగుగాక. స్నేహితుడిని చెరచాలనుకునే వారికి, స్నేహితుడు చెప్పిన రహస్యాన్ని లోకులందరికీ చెప్పేవాడికి ఏ గతి కలుగుతుందని పెద్దలు చెప్పారో, అదే గతి శ్రీరాముడిని అడవులకు పొమ్మన్న వారికి కలుగుగాక. మేలు చేసిన వారికి ఉపకారం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు, చేసే శక్తి ఉన్నా చేయని వారికి, తనకు చేసిన మేలు మరిచిన వారికి, సాధువుల్లో ఉండ తగిన వారికి, చెడు కార్యం చేసి కూడా సిగ్గుపడని వారికి, భార్య బిడ్డలకు అన్నం పెట్టని వాడికి, సంతానం లేక చనిపోయే వారికి, ధర్మకార్యాలు చేయని వారికి ఏ గతి కలుగుతుందో, అదే గతి శ్రీరాముడిని అడవులకు పొమ్మన్న క్రూరాత్ముడికి కలుగుగాక. శ్రీరాముడిని అడవికి పొమ్మని సమ్మతించిన దరిద్రుడు తాను శాస్త్ర ప్రకారం వివాహమాడిన భార్యతో కొడుకులను గనకుండా చింతపడుతూ మధ్య వయసులోనే మరణించుగాక. వారు ముసలివారిని, పిల్లలను, రాజును, స్త్రీలను వధించిన పాపం, నిష్కారణంగా సేవకులను విడిచిన పాపం కలుగుతుంది. కళ్ళు, లక్క, ఉప్పు, విషం, ఇనుము, మాంసం అమ్మి తాను రక్షించాల్సిన భార్య బిడ్డలను రక్షించేవాడు ఏ గతికి పోతాడో, ఆ గతికే శ్రీరాముడు అరణ్యానికి పోయిన వార్త తెలిసిన వాడు పోతాడు. రాజు ద్రవ్యాన్ని తినేవాడిని ఎలా చంపాలో, శ్రీరాముడిని అరణ్యాలకు పోవడానికి ఒప్పుకున్న వాడిని అలానే చంపాలి. సూర్యోదయం వేళ, సూర్యాస్తమయం వేళ నిద్రపోయే వారికి ఏ విధమైన కష్టాలు కలుగుతాయో, శ్రీరాముడి విషయంలో ద్రోహం చేసిన వారికి అవే కష్టాలు కలుగుగాక. గురువు భార్యతో సంగమించిన నీచులకు ఏ పాపమో, ఇళ్లకు నిప్పు పెట్టిన వాడికి ఏ పాపమో, స్నేహితుడిని వంచిన వారికి ఏ పాపమో, అలాంటి గొప్ప పాపమే శ్రీరాముడిని వంచిన వారికి, దుఃఖపెట్టిన వారికి కలుగుగాక. శ్రీరాముడి విషయంలో ద్రోహం మించిన వారికి దేవతల, పితృదేవతల జీవించి ఉన్న తల్లిదండ్రుల సేవ కలగకుండా ఉండుగాక. శ్రీరాముడిని వనవాసానికి అంగీకరించిన వారు పలువురు బిడ్డలను కన్న పేదవారు అవుతారు. ఎప్పుడూ జ్వరంతో బాధపడతారు. పెక్కు కష్టాలు కలిగి దుఃఖపడతారు. తల్లి, శ్రీరాముడు అడవులకు పోవడానికి అనుమతించిన వాడు దరిద్రుడై, దీనుడై వ్యర్థంగా ఉంటాడు. తల్లి, శ్రీరాముడిని అడవులకు పంపిన వాడికి సత్పురుషుల సహవాసం, సాధువులతో లభించే కీర్తి, దేవ పితృపూజాది సత్కార్యాలు ఈ నిమిషం నుండే పోవుగాక. తల్లికి శ్రద్ధతో పరిచర్య చేయని కీడరి అగ్గుగాక. శ్రీరామచంద్రుడి వనవాసానికి అంగీకారం తెలిపిన వారు తన భార్య ముట్టు స్నానం చేసిన నాడు సమీపంలో ఉండి కూడా సంభోగం చేయలేని దుష్టుడవుతాడు. శ్రీరాముడు అడవులకు పంపిన మూఢులు ధర్మశాస్త్ర ప్రకారం వివాహం చేసుకున్న భార్యతో సంగమించలేక ఇతరుల భార్యతో సంగమించుగాక. శ్రీరాముడికి కష్టం కలిగించిన వాడు తన బిడ్డలకు కూడు గుడ్డ పెట్టక చంపువాడవుతాడు. తాగటానికి ఉపయోగపడే నీటిలో మలమూత్రాలను విడిచేవాడవుతాడు. మురికి వస్తువులను అమ్ముకుంటాడు. దుఃఖం అతిశయించగా నేల మీద పడ్డ కొడుకు భర్తడని చూసిన కౌసల్య, నాయన, ఎంత కఠినమైన ప్రమాణాలు చేశావు. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో బాధ కలుగుతున్నది. నా మనసు నా కొడుకును విడిచి ఉండాల్సి వచ్చినందున బాధపడుతున్నది. దానికి తోడు నీ ప్రమాణ వాక్యాలు మరింత బాధిస్తున్నాయి. నీ మాటలతో నాకు బాధ కలిగిన నువ్వు నీ మీద సందేహం తొలగిపోయేట్లు నా ప్రాణాలు కాపాడావు. కుమారా, నువ్విలా చేయకపోతే నేనేమయ్యేదాన్నో. నాయన, ఇది నా అదృష్టం. నీ తమ్ముడు లక్ష్మణుడిలాగా నువ్వు కూడా జ్యేష్ఠ కనిష్ట సోదర న్యాయం పాటించావు. సత్యసంధుడివై ప్రకాశించు. నీకు సత్పురుషులకు కలిగే పుణ్యలోకాలు కలగాలి అని తన తొడ మీద కూర్చొని పెట్టుకుని దుఃఖ బాధతో దీనురాలై ఓ అని ఏడ్చింది. ఇది భరతుడు కేకయపురం విడిచిన 8వ నాటి సంగతి.